జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పదన్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్దాం. ఏమండి వద్దండి. జడ్జి గారి ఇంటి బయటే పోలీసులు కాపలా కాసుంటారు. మనం వస్తామని ఊహించుంటారు. మావయ్య గారు కనిపిస్తే గనక కాల్ చేసినా కాల్ చేస్తారు. దివ్యమ్మా, మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్దా? అది ఇంకా ప్రమాదం కదా. పోలీసులు దేవుడేతో చేతులు కలిపారు. రేపు డైరెక్ట్గా కోర్టుకు తీసుకువెళ్ళడమే బెటర్. కోర్టు బయట నన్ను చంపేస్తానని ఆ దేవుడయ్య ఛాలెంజ్ చేశాడమ్మా. ఆ మాటలు నేను విన్నాను. అయితే ఒక పని చేద్దాం మావయ్య. తెల్లవారి వరకు మిమ్మల్ని ఆ ప్లేస్లోనే ఉంచుతాం. చారుకృష్ణ మీకు తోడుగా ఉంటాడు. రేపు మనం అనుకున్నది చేద్దాం. అలాగేనమ్మా. పదండి మావయ్య. ఏంటి కోర్టుకు వెళ్లకుండా తులసి కోట చుట్టూ తిరుగుతున్నావు? భూమి తన చుట్టూ తాను తిరిగితే రోజు గడుస్తుంది. సూర్యుడి చుట్టూ తిరిగితే సంవత్సరం గడుస్తుంది. మొక్కల చుట్టూ తిరిగితే గండం గడుస్తుందమ్మా. ఈరోజు మా డాడీని నిర్దోషిగా తీసుకురాకపోతే మిమ్మల్ని మెడపట్టుకొని వీధిలో గింటేస్తాం. మళ్ళీ ఈ ఇంటి గడప కాదు కదా, గేటు కూడా దాటనివ్వం. ఆ మాట చెప్పడానికి మీరెవరు? మేమైనా ఏదో ట్రై చేస్తున్నా, మరి మీరేం చేస్తున్నారు? మీ నాన్నగారు అసలు జైలుకే వెళ్లకుండా ఆ దేవుడయ్యకు డబ్బులిచ్చి మీ పిన్ని గారు సెటిల్ చేసుకుందాం అనుకున్నారు కదా బాబు. ఆ రోజు వీళ్ళు అడ్డుపడకపోయుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అన్యాయంగా ప్రసాద్ని జైలు పాలు చేసేశారు. ఆ రోజు నాన్న మా మాట వినుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అనవసరంగా మమ్మల్ని నిందించడం కాదు పిన్ని, మీ తప్పులేంటో కూడా తెలుసుకోండి. తప్పు ఎవరిదైనా సరే శిక్ష మీకే అన్నయ్య. డాడ్ రిలీజ్ కాకపోతే మీరు బయట ఉండడానికి కూడా వీల్లేదు. అసలు ఈ వీధిలోకే రాకూడదు బాబు. ఆ సిటీ వదిలి పెడితే ఇంకా మంచిది. ఎంతసేపు మమ్మల్ని వీధిలోకి గంటాలి అనుకోవడమే తప్ప మా మావయ్య గారు విడుదలయ్యి ఇంటికి రావాలి అనేది మీకు లేదా బాబాయ్ గారు? ఎందుకు లేదక్కా? నేను మీకంటే ముందే లేచి ఇంట్లో పూజలు చేశాను, 1000 మొక్కులు మొక్కాను. మన కష్టం వీళ్ళకేం తెలుస్తుందిలే కుమారి. ఎంతసేపు మన మీద నోరేసుకొని పడిపోవడం తప్ప. ఎగేసుకుంటూ ఆ కేసుని నువ్వే వాదిస్తున్నావు. ఏ పెద్ద లాయర్కు అప్పచెప్పుండాల్సిందే. ఛ! ప్రసాద్ అసలు బయటకు వస్తాడో రాడో. తను లేకపోతే దీపు ఈ పాటికి జైల్లో ఉండేవాడు పిన్ని.
ఆ రోజు దీపును కాపాడింది దివ్యగారి అనే విషయం మర్చిపోవద్దు. దివ్యగారు ఎన్నో కేసులు గెలిచారు. నాన్నగారిని కూడా గెలిపిస్తారని నాన్న నమ్మకం. అందుకే దివ్యగారే తన కేసు వాదించాలని నాన్న పట్టుబట్టారు. అది చూద్దాం అన్నయ్య. డాడ్ బయటికి రాకపోతే మీ అంతు చూస్తాం. పదమ్మా, మనకి కోర్టుకు టైం అవుతుంది. పదమ్మా. చూశారండి వాడి పొగరు? నాన్న కోసం ఏమీ చేయరట గాని మనంతా చూస్తారట. వాళ్ళకి మావయ్య గారి పరిస్థితి తెలియదండి. తెలిస్తే ఇంకా బాధపడతారు. వదిలేయండి. అత్తయ్య గారు, ఏంటిది? మీరు నాకు దండం పెట్టడం ఏంటి? వయసులో చిన్నదానివైనా నేను నీలో న్యాయదేవతను చూస్తున్నానమ్మా. నాకు ప్రతిభిక్ష పెట్టమ్మా. ఆయన గౌరవాన్ని, పరువుని, ప్రాణాల్ని కాపాడు. అత్తయ్య, మావయ్య గారు మీకు భర్త అయితే నాకు తండ్రితో సమానం. మావయ్య గారిని ప్రాణాలతో నిర్దోషిగా ఇంటికి తీసుకొస్తాను అని మీకు ప్రమాణం చేస్తున్నాను. నాకీ ఒక్క సహాయం చేయమ్మా. నీకు గుడి కట్టి పూజించుకుంటాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. మీరేం కట్టక్కర్లేదు అత్తయ్య. అది నా బాధ్యత. నేను గెలవాలని దీవించండి. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. అలాగేరా. ఆల్ ది బెస్ట్ మమ్మీ. తాతయ్యని వెంట తీసుకునిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.